బహుశా వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ కానీ అంటే కొందరు ఫ్యామిలీస్ లో కొన్ని అంటే హైయర్ మిడిల్ క్లాసులు ఉంటాయి, వాళ్ళలో కొంచెం ఇంట్లోనే బార్లు ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన బ్యావరేజెస్ అన్ని పెట్టుకుంటారు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పెట్టుకుంటారు. ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుని బయట నుంచి వచ్చిన తర్వాత దే జస్ట్ హ్యావ్ సమ్ లిక్కర్ అండ్ హ్యావ్ సమ్ డిస్కషన్ విత్ ఫ్రెండ్స్ అండ్ డిజాల్వ్ అవుతాయి. ఇవి ఇండైరెక్ట్ కూడా పిల్లలు చూస్తుంటారు, గమనిస్తుంటారు. పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత దే ట్రై టు క్యూరియస్ టు టేస్ట్, టు టచ్, టు ఎక్స్పీరియన్సెస్ అలా చేస్తారు. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ ద్వారా పిల్లలు మనం ఏం చేస్తున్నామో అటువంటి ప్రవర్తనకి లోనేదాని కోసం వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది శాతం అలవాటు చేసుకునే అవకాశం ఉంది. అందుకోసమే మన సైకాలజీ రీసెర్చ్లో కూడా ఏం చెప్పారంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ బిహేవియర్ కలిగి ఉంటే 40 to 60% ఆఫ్ ఛాన్స్ పిల్లలు కూడా ఆల్కహాల్ స్మోకింగ్ కి అలవాటు పడతారు. పక్కా ఉంది. అదే కాకుండా మీడియా, ఎటువంటి మీడియాకు నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నావో, ఇది డైరెక్ట్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్, మీడియా ఎక్స్పోజ్ అయినా కూడా పిల్లలు దాన్ని క్యూరియస్ గా తీసుకొని దే కెన్ ప్రాక్టీస్.